వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె చావుకి టీడీపీ జనసేన వాళ్ళు చేసిన ట్రోలింగ్సే కారణమా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాజకీయ వివాదంగా మారింది గీతాంజలి మృతి. ఇంటి పట్టా వచ్చిన సంతోషంలో ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పింది గీతాంజలి. అయితే గీతాంజలికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మనస్తాపానికి గురైందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. దీంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు. టీడీపీ జనసేన కార్యకర్తల పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి మృతికి టీడీపీ జనసేన ట్రోలింగ్సే కారణం అంటున్నారు వైసీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ. ఇలాంటి పార్టీలను ఇంటికి పంపించాలి అన్నారు ఆమె. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం.